జీవితంలో ఎంతో కష్టపడుతున్నాం అయినా పైకి రాలేకపోతున్నాం. అలాగే మేము అనుకున్నది ఏమీ జరగడం లేదు. వెనక్కే వెళ్ళిపోతుంది. అది ఎదురుగా దృష్టో తెలియడం లేదు. లేదు అంటే ఒక ప్రయత్న లోపమో తెలియడం లేదు. ఏదనుకున్నా జరగట్లేదు అది. ఏ పని అనుకున్నా వృత్తి అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, విద్య అవ్వచ్చు, లేదంటే ఇంట్లో ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా కూడా కావచ్చు. ఏదైనా సరే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మనకి సరైన రాబడి లేదు. అప్పుల పాలైపోతున్నాము అని అనుకునే వాళ్ళందరూ జీవితంలో ఇంకొక వ్యక్తి ఎదగాలి అంటే మనం ఉపయోగించుకోవాల్సిన ముఖ్యమైన సమయం అయితే ఉపయోగండి. ఇది నేను చెప్పింది కాదండి. మన పూర్వీకులుగా వాళ్ళు చేసి మంచి ప్రయోజనాలు పొందిన సమయం. అదే బ్రహ్మ ముహూర్తం. ఈ బ్రహ్మ ముహూర్తం గురించిన అనేక వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. రీసెంట్ గా కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో మేము 21 సార్లు రాస్తే గనక తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది అనే వీడియో కూడా నేను షేర్ చేశాను. దాని వల్ల ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అంత శక్తివంతమైన ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో మనం వెలిగించాల్సిన దీపం ఏ విధంగా వెలిగించాలి అనే విషయమే ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ లో. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అనేక రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏ పూజా సామాగ్రి కావాలన్నా స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఇస్తాను. అలాగే మనకి దుర్గా నవరాత్రులకు సంబంధించి దసరా పూజా కిట్ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉంది. అలాగే బ్లౌజ్, రెడ్ కలర్ బ్లౌజ్ పీసెస్, బ్యాంగిల్స్, అలాగే చిట్టి గాజుల మాలలు, ఎరుపు చిట్టి గాజుల మాలలు, ఇలా అమ్మవారికి ఉపయోగించే ప్రతిదీ మన దగ్గర అనేది అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇంతకు ముందు వీడియో అనేది జవ్వాదు మన పూజా సామాగ్రి షాప్ లో ఎన్ని రకాలుగా లభ్యమవుతుంది, వాటిని ఏ విధంగా ఉపయోగించాలనే వీడియో నేను ఆల్రెడీ పెట్టున్నానండి. అలాగే మన సింహద్వారం దగ్గర మనం చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి కోపగించుకొని వెళ్ళిపోయే ఆ విషయాలు ఏంటి, చెయ్యకూడని విషయాలు ఏంటి, చేయవలసిన విషయాలు ఏంటి అనే వీడియో కూడా షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ అనేది ఒకసారి చెక్ చేయండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్రహ్మ ముహూర్త సమయం అనేది మనకి చాలా చాలా ముఖ్యమైన ఒక అద్భుతమైన అతి శక్తివంతమైన సమయం. ఈ సమయాన్ని పెద్ద పెద్ద యోగులు, జ్ఞానులు, పండితులు, పురోహితులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉపయోగించుకునే సమయమే ఈ బ్రహ్మముహూర్త సమయాన్ని. ఈ బ్రహ్మముహూర్త సమయాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరు. ఎందుకంటే ఈ సమయంలో మనం చేసే ఏ చిన్న పూజ అయినా సరే మనకి కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందండి. కాకపోతే అందరూ అనుకుంటారు, అబ్బా బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం, ఆ సమయంలోనే కదా మంచిగా నిద్ర పడుతుంది, బాగా నిద్రపోతాము, ఆ సమయంలో లేచి పూజ చెయ్యాలా అని అనుకోకూడదండి. ఎందుకంటే మనం ఈ సమయంలో పూజ చేయడం వల్ల మన జీవితం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, మన కోరినవన్నీ కూడా మనకు దక్కుతాయి అని ఒక మంచి పాజిటివ్ థాట్ తోటి కనుక మనం చేసామంటే ఈ పూజ తప్పకుండా మనకు మంచి ఫలితం వస్తుంది. ఏముందండి, ఉదయం పడుకోకపోతే లేచి అన్ని పనులు చేసుకొని మధ్యాహ్నం 1 గంట నడుము మార్చండి, ఎవరొద్దంటారు చెప్పండి. కానీ ఆ సమయం మిస్ అయితే వస్తుందా? రాదు కదా. అందుకని నిజంగా మీ జీవితంలో ఒక మంచి మార్పు రావాలి, మేము ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి, మాకున్న కష్టాలన్నీ తీరిపోవాలి, మేము తరతరాలకి అందరూ సంతోషంగా ఉండాలి అనుకున్న వారు తప్పకుండా బ్రహ్మముహూర్త పూజ అనేది చేసుకోండి. అయితే ఇది ఎప్పుడు వస్తుంది బ్రహ్మముహూర్త సమయం అంటే మనకు ఉదయం అంటే సూర్యోదయానికి ముందు మనకు వచ్చే సమయాన్ని బ్రహ్మముహూర్త సమయం అంటారు. ఇది 3:30-4 గంటల నుంచి 5-5:30 వరకు ఉంటుంది. ఈ సమయంలోనే మనం పూజ చేసుకోవాలి. అయితే ఈ బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేయాలంటే అప్పుడు నిద్ర లేచి పూజ సామాన్లు తోముకొని ఇవన్నీ చేస్తే పూజ ఆ సమయం అనేది అయిపోతుంది. అందుకని ముందు రోజే మీరు పూజ సామాన్లు సిద్ధం చేసేసుకోవడం, పూజగా సిద్ధం చేసుకోవడం అనేది కొన్ని విషయాలు ముందు రోజు నైటే చేసేసుకున్నారనుకోండి, మరుసటి రోజు మీరు పూజకి ఎక్కువ సమయం కేటాయించగలుగుతారు. అది ఉదయం లేచిన వెంటనే చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే బ్యాక్ డోర్ ఏదైనా ఉంటుందో అది ఓపెన్ చేయాలండి. ఎప్పుడు కూడా మనం లేచిన వెంటనే మన ఫ్రంట్ డోర్ ని ఎప్పుడూ ఓపెన్ చేయకూడదు. బ్యాక్ డోర్ ను ఓపెన్ చేస్తే మన ఇంట్లో ఉన్న చెడు శక్తి, దృష్టి ఏదైనా ఉన్నా, లేదంటే చేస్తాదేవి బ్యాక్ సైడ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాతే మనం సింహద్వారాన్ని అనేది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ముగ్గులు అవి పెట్టుకొని బ్రహ్మముహూర్త సమయంలో పూజకు అనేది సిద్ధం చేసుకోవాలి. అయితే మనం తప్పకుండా పూజ గదిలో బ్రహ్మముహూర్త సమయంలో దీపారాధన అనేది చేయాలి. బ్రహ్మముహూర్త సమయంలో మనం పూజ గదిలో చేసిన తర్వాత సింహద్వారం దగ్గర చేయొద్దు.
అలాగే వంటగది దగ్గర చేయొచ్చు. ఇలా మీకు ఎక్కడైనా సరే మీరు దీపాలు అనేవి వెలిగించుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మముహూర్త సమయంలో మీరు చేయవలసిన ముఖ్యమైన పూజా విధి ఏంటి అంటే, ఒక రాగి గాని, ఇత్తడి గాని, వెండి గాని, మీ దగ్గర మట్టి ప్లేట్ ఉన్నా కూడా అదైనా తీసుకొని దాన్ని శుభ్రం చేసుకొని దాని మీద మీరు పసుపు కుంకుమ బొట్లు పెట్టి మధ్యలో అనేది ఐశ్వర్యం ముగ్గు అవ్వచ్చు. మన దగ్గర స్టెన్స్ అవి ఉంటాయి కాబట్టి ఐశ్వర్య ముగ్గు, లక్ష్మీ హృదయ కోల ముగ్గు, ఏదో కమల ముగ్గు, ఏదో ఒకటి పద్మ ముగ్గు అనేది వేసే దాని మీద మీరు మట్టి ప్రమిదతో కొన్నిసరిగా మట్టి ప్రమిదతో దీపారాధన చేయాలండి. మీ దగ్గర రాగి మట్టి ప్రమిదలు ఉండొచ్చు, ఇతర ప్రమిదలు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంగారం కూడా ఉండొచ్చు. కానీ బ్రహ్మముహూర్త సమయంలో వెలిగించే దీపారాధనలో మనం తప్పనిసరిగా మట్టి ప్రమిదలు మాత్రమే చేయాలి. దీన్ని శుభ్రం చేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి నెయ్యి గాని నువ్వులు గాని వేసి తెల్లని ఒత్తులైనా వేయొచ్చు, ఎరుపు, పసుపు, గ్రీన్ ఏదంటే అది తామర ఒత్తు కూడా మీరు వేసి దీపారాధన చేయొచ్చు. ఆ సమయంలో మీ ఇష్ట దేవత మంత్రం 108 సార్లు చదువుకోవడం, లేదు అంటే మీకు ఎవరు కులదేవత ఉంటే కులదేవత మంత్రం చదువుకోవడం. అది తెలియదు అనుకుంటే మీ జన్మ నక్షత్రానికి ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. ఆ గాయత్రి మంత్రాన్ని 108 సార్లు పఠించడం అనేది తప్పనిసరిగా చేయాలి. ఈ విధంగా చేస్తూ మీరు 48 రోజులు కనీసం మీరు 48 రోజులు చేయండి. మీరు 10-15 రోజులు అయ్యేటప్పటికే జీవితంలో ఒక మంచి మార్పు అయితే కనిపిస్తుంది. అలాగని చెప్పి మానేయకూడదు. 48 రోజులు కంటిన్యూస్ గా ఈ దీపారాధన అనేది చేయొచ్చు. వెంటనే చాలా మందికి వచ్చే సందేహం, ఆ ప్రమిదని మనం ప్రతిరోజు మార్చాలా అంటే అవసరం లేదండి. ఈ 48 రోజులు మీరు అదే ప్రమిదని ఆ ప్లేట్ ని శుభ్రం చేసి ప్రతిరోజు కూడా మళ్ళీ అలంకరించి అప్పుడు మళ్ళీ మట్టి ప్రమిద కూడా బొట్లు అవి పెట్టి ఆ ప్రమిదని మీరు 48 రోజులు యూజ్ చేసుకోవచ్చు. 48 రోజులు పూజ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే, ఈ 48 రోజులు ఇంకో ముఖ్య విషయం చేయాలి. ఏంటంటే మీరు ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు వేస్తారు కదా, ఆ ఒత్తులు సారి ఉండిపోతాయి, కొన్ని సగం ఉండిపోతున్నారు. ఆ ఒత్తుని ఏం చేస్తారంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని 48 రోజులు ముగిసిన తర్వాత ఈ 48 ఒత్తుల్ని ఒక మట్టి ప్రమిదలో వేసేసి కొంచెం కర్పూరం అది వేసిన తర్వాత దాన్ని వెలిగించి మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఈ ఒత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలిగించడం దాంతో అనేది 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడం వైపు, పై నుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక 3 సార్లు దిష్టి తీసుకొని వెళ్లి సింహద్వారానికి ఒక 3 సార్లు కుడివైపు, 3 సార్లు ఎడమవైపు తిప్పి చూపించి బయటనే అదనేది వదిలేయండి. అది పూర్తిగా కాలి భస్మం అయిపోతుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళి వాటర్ లో మిక్స్ చేసేసి ఇంట్లోకి తీసుకురాకుండా ఆ బయటనే వాటర్ లో మిక్స్ చేసేసి ఏదైనా మొక్కలకి అనేది వేసేయండి. అది మట్టి ప్రమిద కాబట్టి మీరు దాన్ని పడేయచ్చు, మళ్ళీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు అంటే మట్టి ప్రమిదతో అలా తీసుకొని వెళ్ళి చేతికి ఏదైనా కవర్ ఏదైనా పెట్టుకొని అది డైరెక్ట్ గా ముట్టుకోకుండా ఆ కవర్ తో ఆ ప్రమిద పట్టుకొని వెళ్ళి ఏదైనా మొక్క మొదలు పెట్టేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలు, కష్ట నష్టాలు, దుఃఖాలు, ఎలాంటి చెడు శక్తులు ఉన్నా అన్ని పటాపంచ అయిపోయి మీ జీవితంలో మంచి మార్పులు అయితే చూడగలుగుతారు. కానీ దీనికి నమ్మకం ప్రధానం. అలాగే మీరు చేసే పూజ ఏదైతే ఉందో అది చాలా సంతోషంగా, ఆనందంగా మన కుటుంబం ఇంకొక స్థాయికి వెళ్తుంది తప్పకుండా అనే నమ్మకంతో చేయాలి తప్పితే చిరాకుతోటి, బాధతోటి, కష్టంతోటి లగడం ఇబ్బంది పడుతూ చేయకండి. అదండి ఈ రోజు వీడియో. ఈ సమయంలో మీరు ఏ కోరిక కోరుకున్నారు కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఆ విషయం మీకు తెలుసుకోవాలంటే వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సరే అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నాకు లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ధన్యవాదాలు.